ఏమంటున్నారా? ఆ తర్వాత ఏం జరిగింది? అదే చెప్పానుగా బాస్, టాటూ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతోనే గొడవ. నా తల మీద గట్టిగా ఒకటి పీకి పడుకోబెట్టేశారు. ఆ బండిని చూసావా? అది ఎలా ఉంది? అది బండి కాదు, స్పేస్ షిప్. అవును, నేను షిప్ అనగానే ఓడలా పొడుగ్గా ఉంటుందని ఊహించుకున్నాను. కానీ అది చూడడానికి అప్పుడే అవుతున్న బొబ్బట్టులా గుండ్రంగా ఉంది. ఎలాగైతేనే వాడు క్షేమంగా తిరిగి వెళ్ళిపోయాడు కదా, అదే చాలు మనకి. మనకు కాకుండా ఇంకెవరికి దొరుకున్నా కోసి పరిశోధన చేస్తుండేవారు. నేనేదో మంచివాడిని కాబట్టి వాడిని అలా లేదు బాస్, కొన్ని విషయాలు నవ్వకుండానే చెప్పేస్తున్నావే. ఏంటి అడ్డగాడిదా ఇలాగైనా డ్రైవ్ చేసేది? చూడడానికి డీసెంట్ గా చదువుకుని వాళ్ళ ఉన్నావు. నీకెవరా లైసెన్స్ ఇచ్చింది? బస్సు, నేను ఇప్పుడు ఏమన్నానని కత్తి తీస్తున్నావు? మీరు అనుకుంటున్నట్టు ఇదేం పెద్ద కారు కాదు. మాట్లాడుకో, తాళాలివ్వు. సార్కి మన బండే కావాలంట. మన ఆటోలో వెళ్దాం. శివ ఉండు. నువ్వా? కట్టివ్వరా, తాళాలివ్వరా. వద్దు. అయ్యో, చెప్తుంటే వినిపించుకోవేవరా? తాళాలివ్వరా. తీసివ్వరా. మ్యాజికా నా దగ్గరేనా? నేను చూపించను. బుద్ధి లేదా? బాస్, ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నాను బాస్. కోపడకుండా కోఆపరేట్ చేయండి బాస్. ఓకేనా బాస్? వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? బీర్లు వేస్తే కానీ తలనొప్పి తగ్గదు. వీటిని ఎవరు ఎక్కడ పెట్టాడా? బాస్, మాస్ కళ మ్యాట్రిక్స్ లో కెప్టెన్ కొట్టినట్టు టెర్రిఫిక్ ఫైట్. ఒక్కొక్కడిని ఉతికి పిండి ఆరేసేసాను. అది కళ కాదు. ఏం జరిగిందో తెలియకుండా వాక్కు. నేను వాగుతున్నానా? వీడు ఎంతసేపు బానే ఉన్నాడే, మరెందుకు నిలబెట్టి స్కాన్ చేస్తున్నారు? రే తమ్ముడు, లో యాంగిల్ పెట్టింది చాలు, వెళ్ళి గ్లాస్ తో నీళ్ళు తీసుకురాపో. వెళ్ళరా. ఓకే. ఏ పని చేయడు, యూస్లెస్ ఫెలో. ఈ బైనాకులర్ మా లూజ్ బాస్ మెడలో వేలాడుతుంది లేదా మేక్ వేలాడుతుంది. ఇక్కడికి ఎలా వచ్చింది? ఏంట్రా నీ ఫింగర్లు ఎక్కడున్నాయి? ఏం తొక్కలో డిజైన్ రా ఇది? ఏ కొట్లో కొన్నావు? ఏంట్రా ఎగతాళా? అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అవునా? నీ ఎంకమ్మ నిన్ను రాయ్. ఆ చెయ్యవరా, చెయ్యవరా అంటుంటే లేపో. అయ్యో, సారీ కొలీగు, రా నేను హెల్ప్ చేస్తాను. వద్దురా, ఈ మాత్రానికి కారు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సార్, ఏలియన్ ఒంట్లోంచి తీసిన కొత్త రకమైన అమినో యాసిడ్ ని మీలా నర్వ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిన ఓ ఎలుక మీద ట్రై చేశాం. టేక్ ఎ లుక్ అట్ దిస్. ఇంకెవరి మీదైనా ఓసారి ట్రై చేసి ఆ తర్వాత ఫస్ట్ థింగ్, మనకంత టైం లేదు. సెకండ్,
దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. గో అహెడ్. సార్, ఈ సీరం ఆ ఏలియన్ని యాక్టివ్గా ఉండకుండా చేస్తుంది. ఇక అది ఏం చేయలేదు. ఏలియన్ అలర్ట్. అవును, ఏలియన్ యాక్టివిటీ ఉన్నట్టు ఈ ఏలియన్ ని పట్టుకున్న చోట్ల నుంచి సిగ్నల్ వస్తుంది. వాట్? ఇంకో కొత్త ఏలియన్ ఆ చోట్లో ఉంది. సో ఏలియన్ ఒంటరిగా రాలేదు. హర్ష, రెండేనా? సిగ్నల్ వస్తుంది, కానీ ఎన్ని ఉన్నాయో తెలీదు. నా డిటెక్టర్స్ అబద్ధం చెప్పే ఛాన్సే లేదు. ఈ ప్లేస్ నుంచే టాటూ బయలుదేరి వెళ్ళాడు. అలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. భూమి మీద ఉన్న మనుషుల మీద మనకున్న సహజమైన అభిప్రాయం తప్పు. నిజమేంటంటే ఎదుటి వారి కోసం ప్రాణాలిచ్చేంత మంచి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను అలాంటి ఒక మనిషితోనే ఉన్నాను. నేను వీడిని నాకు సమానంగా నమ్ముతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ గుణం మారని ఓ గొప్ప మనిషి. నా మీద ఉన్న నమ్మకం వల్లే నన్ను కూడా వాడిలాగే మార్చి వెళ్ళాడనుకుంటా. బాస్, రేయ్ శివా, నిజం చెప్పు, శివ ఎక్కడా? మీకు ఆ ఏలియన్కి ఏంటి సంబంధం? నువ్వు ఏలియన్వే కదా? సార్, నేను చూడడానికి ఏలియన్ లాగే ఉంటాను సార్, కానీ ఏలియన్ కాను సార్. నేను మనిషినే సార్. అయితే నువ్వు చచ్చిపో. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు కైసర్. దుర్మార్గులరా బాస్, నాకే సెకండ్ ప్రైజా?
అది సర్ప్రైజ్ రా. అదే ఎవరు చేయమని చెప్పారు? ఆ బి బ్లాక్ సేటు పిల్లే కదా. ఏంటంట? దాని అవ్వంట. సరే అది వదిలి, నిజంగానే భయపడ్డావుగా? అవును బాస్, ఎక్కడ జీతం డబ్బులు ఇవ్వకుండా పోయావు అని భయపడ్డాను. రేయ్, బాస్, మీరు ఊరుకోండి. రేయ్, కేక్ నీ తీసుకురా. బర్త్డే అన్న ఒకే ఒక కారణాన్ని కేక్ వదిలేస్తున్నాను. నాలాగే ఉంది కట్ చేయి. బాస్, నేను వదాలే. మనం సరిగ్గా చేసిన సర్ప్రైజ్ ఇది ఒక్కటేరా. ఇదిగో బాస్, ఇదిగోరా. ఏమన్నావు? ఆ, నేను నీకు జీతం ఇవ్వలేదా? ఆ? బాస్, సరే. నేను చెప్పింది ఎక్కడికి అబద్ధం కాదు, నిజమే కదా. కొట్టండి బాస్. ఎలా జారుకున్నాడో చూసారా? ఎక్కడికి రా పారిపోతున్నావు? బాస్, బాస్, ఎక్కడికి వెళ్ళినా నిన్ను మీరు జీతం డబ్బులు అడిగితే కొడతారా? చూసావా ఎలా ఎస్కేప్ అయ్యానా? అబ్బి దేకో. ఆ? బాస్, అందరం ఉన్నాం. ఆ టాటూ కూడా ఉండుంటే బాగుండేది కదా. అవునరా, నేను వాడిని మిస్ అవుతున్నాను. సరే వదిలేయ్, వాడు వాడి గ్రహంలో జాలీగా ఉంటాడు కదా.